ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొంచెం దిగజారుడు రాజకీయం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు కూడా వీడియో చివరి వరకు చూసి నేను అనుకున్నది కరెక్టా తప్పనేది కామెంట్ చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక నెల 6 నెలలు సంవత్సరం వరకు కూడా ఈయనను సీఎం అంటే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇంకా చాలా మంది సీఎం ఎవరు తెలంగాణ కంటే కేసీఆర్ పేరు చెప్పిన వైనం మనం చాలా సామాజిక మాధ్యమాల్లో చూడడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఒక్కసారి ఏదో తప్పైంది గెలిపించడం, మళ్ళీ మా సారే కావాలి మా పెద్ద సార్ కావాలని అందరు కోరుకుంటున్నారు. 2028లో పక్క కేసీఆరే వస్తాడు అని మనం భావించాం. ఇప్పటికైనా కూడా ఆయనకే అవకాశాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ చేస్తున్న 2-3 తప్పిదాలు ఏంటంటే, ఫస్ట్ తప్పు కేసీఆర్ గారిది. అసలు కేసీఆర్ గారి తప్పు ఏంటంటే, నన్ను గెలిపిస్తే నేను ప్రజల్లో ఉంటా, నాకు ఆ సీట్ ఉంటేనే మీ ముందు కనిపిస్తా అనే పద్ధతి ఏదైతుందో అది సామాజిక స్పృహ ఉన్న చాలా మందికి నచ్చట్లే. ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, నిన్ను గెలిపిస్తేనేమో ప్రజల మధ్య ఉంటావా, ఒకవేళ ఓడిపోతే ఇదేదో ప్రజల మీద ప్రతీకారం తీర్చుకున్నట్టు దాక్కోవడం ఏంటి? ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాంగ్రెస్ పాలన, నువ్వు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా క్వశ్చన్ చేయాలి కదా. లేదు మీరు ఓడగొట్టారు, నేను ఇప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితం అవుతా అంటే ఇది తప్పు కదా. గెలిచినా ఓడినా కూడా ప్రజల మధ్యలో ఉండాల్సిన వ్యక్తివి 2001 నుండి 2014 వరకు తెలంగాణ కోసానికి నిర్వీరంగా పోరాటం చేసిన వ్యక్తివి కదా నువ్వు. ఒక్కసారి ప్రజలు ఓడగొట్టగానే లేదు నేను బయటికి రాను, నేను ఫామ్ హౌస్ లో పంతా అంటే కరెక్ట్ కాదు. మీరు బయటికి రావాలి. ఇది కేసీఆర్ గారి తప్పు. ఈ తప్పును కూడా కేవలం 10% మంది అబ్జర్వ్ చేస్తున్నారు. మిగతా 90% స్టిల్ మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు. సో ఇది పెద్ద తప్పు కాదు కేసీఆర్ గారిది. ఇక సెకండ్ది, ప్రధానంగా బీఆర్ఎస్ కు వచ్చిన ముప్పు, ఒకవేళ 2028లో మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఓడిపోతే దానికి ప్రధానమైన కారణం ఆ సెకండ్ తప్పే. అది ఎవరో కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తనయుడు కేటీఆర్ గారు. ఆయన తప్పు ఏంటంటే నోటిదూల. ఎందుకంటే వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన నోటిదూల అహంకారం వల్ల చాలా మంది కేసీఆర్ కి అనుచరులైన లీడర్లు కూడా పార్టీని వీడాల్సి వచ్చింది. చాలా మంది ప్రజలు ఆయన దగ్గరికి పోవాలంటే భయపడాల్సి వచ్చింది. కనీసం ప్రతిపక్షంలో వచ్చినాక ఆయన దురద ఏమైనా తక్కువ అవుతుంది ఏమంటే సేమ్ అదే విధంగా కొనసాగిస్తున్నాడు. ఎందుకు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సి వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అనడం జరిగింది, ఇంజనీర్స్ క్రిమినల్ వేస్ట్ అనడం జరిగింది. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊర్లో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమను. ఇది క్రిమినల్ వేస్ట్. నేనేమంటున్నా, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గా డెఫినెట్ గా రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. చాలా మందికి, అంటే అందరిని అని చెప్పట్లేదు, దాదాపుగా 70% మందికి నువ్వు చేసే జాబ్ కోసం ఫామ్ ఫిలప్ చేయాలన్నా కూడా వారికి స్పెల్లింగ్స్ రాని పరిస్థితి ఈ రోజు ఉంది. తను మాట్లాడిందంటే తప్పు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక తప్పు ఉంది, ఆయన కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఈ రోజు సర్వనాశనం కావడానికి కారణం మీ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. ఆయన రాజకీయంగా ఎదగడం కోసానికి యువతకు మొత్తం ఫ్రీ ఇంజనీరింగ్ సీట్లు ఇచ్చి ఇంజనీరింగ్ అంటే ఒక విలువ లేకుండా చేసింది. కాబట్టి ఈ రోజు ఇంజనీరింగ్ లో కానిస్టేబుల్ జాబ్ కూడా అప్లై చేసే పరిస్థితి వచ్చింది. ఇంకా మీరు చెప్పినట్టు ఫామ్లు ఫిలప్ చేసుకోలేని పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మీ కాంగ్రెస్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారే. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, దాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు మంచి మంచి పొజిషన్లు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ గారిని కూడా తప్పు పట్టేది లేదు. ఈ మాట మాట్లాడేటప్పుడు ఏదో క్రిమినల్ వేస్ట్ అని ఒక మాట మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు. ఈ ఒక్క వడు పెట్టుకొని కేటీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి యువతను రెచ్చగొడుతున్నాడు. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ ను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ను రెచ్చగొట్టి కాంగ్రెస్ మీదకి ఉసిగొలుపుతున్నాడు. నేను అడుగుతా ఉన్న, ఇంజనీర్లను ఇన్స్టాల్ చేసే అధికారం నీకు ఎక్కడిది? తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఈయన చాలా పరిణితి చెందిన లీడర్, ఇంతకుముందు చాలా మంచిగా మెచ్యూర్ గా మాట్లాడుతుండే. ఈ మధ్య ఏమైందో తెలియదు కానీ కొంచెం హింసను ప్రేరేపించే విధంగా యువతను రెచ్చగొడుతున్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడు. మొన్న ఆయన బర్త్డే రోజు కూడా స్టూడెంట్స్ తో మమేకమై ఆ రోజు కూడా బీజేపీని తిట్టించడం జరిగింది. అక్కడ ప్రభుత్వ ఆస్తులు నష్టం జరిగింది. ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్నది సిజేపీ ఏదైతే నీట్ లీకేజ్ గురించి పాల్గొన్న ప్రొటెస్ట్ లో దాదాపుగా 2800 మంది క్రిమినల్స్ ఉన్నారు. దాని గురించి కేటీఆర్ గారు చెప్పలే, కేవలం బీజేపీని వాట్సాప్ యూనివర్సిటీ అని ఏదో వెటకారం చేస్తున్నాడు. ఈయనకు తెలియని విషయం ఏంటంటే, కేసీఆర్ గారు విమర్శ వేరేలా ఉంటది, ఈయన విమర్శ కొంచెం వెటకారంగా ఉంటుంది. దీనివల్ల బీజేపీ బీఆర్ఎస్ అని చాలా మంది సందిగ్ధంలో ఉండేటోళ్ళు పక్కా బీజేపీకి ఓటు వేశారు. ఇంతకుముందుకు న్యూట్రల్ గా ఉండే చాలా మంది పైన మోదీ కావాలి, కింద మాత్రం కేసీఆర్ రావాలని కోరుకుంటూ ఈయన ఏదైతే మోడీ మీద వెటకారం చేస్తున్నాడో వాళ్ళు చాలా మంది కూడా బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా గెలవకుండా
బీఆర్ఎస్ అయితే ఇవ్వద్దు, కేటీఆర్ కి చాలా అహంకారం ఉందని వాళ్ళు డిసిజన్ తీసుకునే స్థాయికి వచ్చారంటే కేవలం కేటీఆర్ గారి నోర్దులని. తెలంగాణలో ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ న్యూట్రల్ ఓట్స్ ఉంటాయి. నాకే తెలిసినప్పుడు కేటీఆర్ గారికి తెలియదు అని నేను అనుకోవట్లేదు. ఆయనకు తెలిసి కూడా ఎందుకు బీజేపీ ఓట్ బ్యాంక్ ను దూరం చేసుకుంటున్నా అనేదే ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే చాలా మంది మోడీ కావాలి, కానీ కింద కేసీఆర్ కావాలి. అలాంటప్పుడు హరీష్ రావు మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, సబితమ్మ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కూడా ఆ న్యూట్రల్ పీపుల్ పక్కా పైన మోడీ కేసీఆర్, కింద కేసీఆర్ కేసీఆర్. ఎప్పుడైతే కేటీఆర్ మైక్ తీసుకుంటుండో పోతపోయింది. కాంగ్రెస్ కైనా ఓటేద్దాం కానీ ఈ కొడుకులకు బల్బు బాగా ఉంది, వీళ్ళకి ఓటేద్దని ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ లో ఒకే ఒక ముప్పు, అది కేటీఆర్ గారే.